హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి XV500 W10 2015 మోడల్. ఇది దీనికి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, సన్ రూఫ్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్లు వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి, అలాయ్ వీల్స్ వస్తాయి. బండిలో స్టీరింగ్ క్రూజర్ ఉంటుంది. చూడవచ్చు, నేను బండి మొత్తం ఇది రివ్యూ చూపిస్తా. ఈ బండిలో ఏముంది మైనస్, ఏం ప్లస్ అనేది మొత్తం చూపిస్తా. ఏ గ్లాస్ చేంజ్ అయింది, ఏ డోర్ చేంజ్ అయింది, ఒరిజినల్ ఉన్నాయా లేవా, కిందంగా బాడీ గిట్ ఎట్టుంది, డస్ట్ గిట్ వచ్చిందా, మొత్తం ఫుల్ నేను డీటెయిల్ చెప్పినాక లాస్ట్లో ప్రైస్ చెప్తా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు, ఓకేనా? ఎందుకంటే నాకు XV500 గురించి చాలామంది ఫోన్ చేసారు, వైట్ గురించి. సరే, నాకైతే వైట్ అయితే కొన్ని అందుబాటులో లేవు, మనకి సిల్వర్ కొంచెం బాగుంది. కాకపోతే దీని ముంగడ గ్లాస్ వెనక గ్లాస్ అయితే మొత్తం 2 అయితే చేంజ్ అయినాయి. అంటే గ్లాస్ అంటే కామను, ఇంకా ముంగడ గ్లాస్ అయితే డిమ్ అయితే కూడా చేంజ్ చేసుకుంటారు. చూడవచ్చు వెహికల్ అయితే. ఇంకా ముంగడ టైర్లు మాత్రం వచ్చేసి ఇంకా చూడవచ్చు గ్రూపు ఒక 80% ఉన్నాయి. ముంగడ 8 అంటే 8 ఏం లేవు, ఒక 60%, 60-70% అయితే కన్ఫామ్ ఉన్నాయి. ఇంకో ఈ గ్లాస్ మాత్రం షోరూమ్ గ్లాస్ కాదు, ఈ గ్లాస్ చేంజ్ అయింది. ఇది ఇంకో సన్ రూఫ్ చూడవచ్చు, పైన లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం. ఇంకో ఇదైతే షోరూమ్ గ్లాస్ ఉంది మహేంద్ర. ఇంకో సీట్లు చూడవచ్చు, లెదర్ సీట్లే ఉన్నాయి. ఇంకో స్క్రీన్ కూడా చూడవచ్చు అన్నీ. ఒకటి ఎయిర్ బ్యాగ్ అయితే ఈడొకటి వస్తుంది, ఆ స్టీరింగ్లో ఒకటి వస్తుంది, అక్కడ ఒకటి వస్తుంది. నేను చూపిస్తాను. నేను ఇక్కడ చూడవచ్చు, ఎక్కడ ఎలాంటి అయితే డస్ట్ అయితే ఏం లేదు. ఇక్కడ ఈ బండి కూడా మ్యాట్ అయితే ఏం లేదు. చూడవచ్చు సీట్లు అయితే మంచిగా వైట్ మంచిగా ఉన్నాయి. ఏమి మన వాషింగ్ చేయించకుండా నడుస్తుంది. ఇంటీరియర్ కూడా సన్ రూప్ ఇది వచ్చేసి. ఫుడ్ బోర్డు ఇవి కూడా ఉన్నాయి, కొన్ని బండ్లకు ఉన్నాయి. చూడవచ్చు ఇక్కడ జంగ్ అయితే ఎక్కడైతే ఏం రాలేదు. పవర్ విండోస్, ఒరిజినల్ డోర్, ఇది షోరూమ్ డోరే ఉంది. ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. సీట్లు చూడవచ్చు, లెదర్ సీట్లు ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గానే ఉంది. ఎలాంటి డస్ట్ అయితే ఏం లేదు. పవర్ విండోస్, ఇది కూడా డోరు షోరూమ్ డోరే ఉంది. ఇది ఇంకో వెనక టైర్లు వచ్చేసి మాత్రం ఒక 50% ఉన్నాయి. ఇంకా చూడవచ్చు, ఇక్కడ చూడవచ్చు ఒక 50% అయితే ఉన్నాయి. ఇంకో ఇది కూడా షోరూమ్ గ్లాసే, ఇది కూడా మహేంద్ర షోరూమ్ గ్లాసే ఉంది. ఇది బ్యాక్ సైడు. ఈ గ్లాస్ కూడా చేంజ్ అయింది. ఇది కూడా షోరూమ్ గ్లాస్ కాదు, ఈ ముంగడ గ్లాస్ వెనక గ్లాసు 2 పెంట్, ఈ 2 గ్లాస్ అయితే చేంజ్ అయినాయి. మళ్ళీ బానెట్ అయితే ఒరిజినలే, షోరూమ్ బానెట్ ఉంది. ఇదంతా షోరూమ్ ఒరిజినల్. ఇదంతా ఎక్కడ కూడా ఏం యాక్సిడెంట్ గిట్ అయితే ఏం లేదు, అంతా షోరూమ్ ఉంది. ఇదంతా చిల్డ్రన్ సీటు చూడవచ్చు. ఇంటీరియర్ కూడా మొత్తం ఇక్కడ జాకీ పాన ఉన్నాయి. స్టెప్పిన్ వచ్చేసి స్టెప్పిన్ అయితే మాత్రం ఒక 20% ఉంది. స్టెప్పిన్ కింద కూడా చూడవచ్చు, ఎక్కడైతే ఏం డస్ట్ గిట్ అయితే ఏం రాలేదు. ఇది వచ్చేసి అయితే మాత్రం రైట్ సైడ్ ఇది వచ్చేసి ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. ఇంకో మహేంద్ర ఇది కూడా షోరూమ్ గ్లాస్. పైన కూడా చూడవచ్చు, వెనకడిక డీళ్ళ కుక్కలు బాగా వంతాయి. ఓకే, ఈ టైర్ కూడా చూడవచ్చు. ఈ వెనక అయితే 2 టైర్లు 50% ఉన్నాయి. ముంగ టైర్లు మాత్రం 60-70% ఉన్నాయి టైర్లు అయితే. చూడవచ్చు గ్రూప్ ఎంత ఉంది. ఇది కూడా ఒరిజినలే. ఎయిర్ బ్యాగ్ అనేది ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. ఈడ చూడవచ్చు లోపల సీట్లు గిట్ట అన్నీ, ఇంటీరియర్లు గిడ ఎక్కడ సీట్లు అయితే లెదర్ సీట్లు ఎక్కడైతే ఏం జినగలేదు. ఎక్కడ కూడా డస్ట్ గిట్ అయితే డోర్ల గిట్ట, ఎందుకంటే ఇక్కడ డస్ట్ గిట్ వస్తే డోర్లు కూర్చోదు. పవర్ విండోస్, ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఇట్లా సీట్ ఆటోమేటిక్ ఇవి వస్తాయి, ఎలక్ట్రిసిటీ ఇవి వస్తాయి. అది W10లో వస్తాయి, W8లో రావు.
ఇంకో చేసి నెంబర్, ఇంజన్ నెంబరు నువ్వు చూడవచ్చు. క్లచ్ ఫంక్షన్ కానీ డీజిల్ది కానీ రీడింగ్ వచ్చేసి 78,000 షోరూమ్ ట్రాక్ అని చెప్తున్నాయి. ఏమైనా డౌట్ ఉంటే మన షోరూమ్ ట్రాక్ 100% తీపిస్తాం. ఇది మనకి ఏమైనా తేడా వచ్చిందంటే మనం బండి క్యాన్సిల్ చేసుకో. అది కస్టమర్ డిఫరెంట్ బట్టి అన్న ఇది అయితే తేడా ఉంది, కింద కిలోమీటర్ తిరిగిందని చెప్తాం. దాన్ని బట్టి మన డిసిషన్ తీసుకొని ఈడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, ఇంకో ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది, వీళ్ళు ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చిల్డ్రన్ ఏసీ కూడా వస్తుంది ఇందులో. వీళ్ళనే చిన్న పెట్టుకుంటే ఏసీ అంటే ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్ అనుకోరాదు, ఇది చిన్న ఫ్రిడ్జ్. ఇంకో సన్ రూపు కూడా పనిచేస్తుంది చూడవచ్చు. ఇంకో సన్ రూపు ఆన్ చేసి ఆఫ్ చేసిన. మీకు బండి స్టార్టింగ్ కూడా చేసి చూపిస్తా. ఇంకో బండి స్టార్ట్ కూడా అయింది. ఇంకో ఏసీనే మీకు ఇంజన్ సౌండ్ కూడా చూపించడం జరుగుతుంది. ఇంకో పుష్ బటన్ స్టార్టు. ఇక్కడ చూడవచ్చు. ఇంకో అడ్జస్ట్మెంట్ మిర్రరు, 4 పవర్ విండోస్లు, ఇక్కడ చూడవచ్చు. అంత ఎక్కడ కూడా ఏం టెస్ట్ అయితే ఏం రాలేదు. ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది. ఇంకో ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. ఇంకో ఇక్కడ టైర్ ఇది కూడా చూడవచ్చు. 70% అయితే 100% ఉన్నాయి, 67% అయితే ఉంది. వెనక అయితే మాత్రం 50% ఉంది. ఇంకో మీకు ఇంజన్ సౌండ్ కూడా ఇంకో ఏసీ ఆన్ చేసే మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తున్నాను నేను. అప్రాన్ కూడా చూడవచ్చు ఒరిజినల్. స్టేషన్ నెంబర్ దీనికి కూడా వచ్చేసి బానెట్ కూడా అంత ఒరిజినలే. ఓకే, ఈ అప్రాన్ కూడా చూడవచ్చు. బ్యాటరీ ఉంది. బ్యాటరీ కాకపోతే మాత్రం 23 వేయించారు. 4వ నెల 23లోనే వేయించారు. 24 నెల 40 నెల తెలియదు. ఇంకో ఈ అయితే ఇంకో ఈ హెడ్లైట్ అయితే ఇంకో షోరూమ్కి వెళ్ళి 2015లోనే వచ్చింది చూడవచ్చు. ఇది కూడా ఇదంతా ఒరిజినలే. మీకు ఏమైనా బ్యాక్ కంప్రెషన్ ఇటు ఉందంటే చూడవచ్చు. బ్యాక్ కంప్రెషన్ అయితే ఏం లేదు. ఇది కూడా హెడ్లైటు షోరూమ్ స్టిక్కర్ ఇంకెవరో పోవాలంటే అర్థం చేసుకోవాలి. ఇది ఎంత ఒరిజినల్, ఇది ఎంత కంపెనీకి ఎలా వచ్చిందో చూడవచ్చు. మీకు సిద్ధంగా కూడా ఇంజన్ కూడా చూపిస్తా. ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ ఎక్కడైనా ఉందా అని ఎవరు కూడా ఇక్కడ ఏం లేదు చూడవచ్చు. డౌట్ ఉంటే కూడా మన మెకానిక్ కూడా చూపించడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మాత్రం వీళ్ళైతే మనకైతే ఏమైతే కొడతలేదు, ఏం డౌట్ అయితే ఏం కొడతలేదు. బండి అంతే ఓకే ఉంది. బండిలో పెద్ద ఏం చెప్పుకోవాల్సిన పనులు కూడా అయితే ఏం లేవు. చూస్తే ఏమైనా ఉంటే ఎగర్ సెప్పింగ్ తప్ప మనకేం లేదు. చూడవచ్చు. చూసారు కదా, మొత్తం బండి మొత్తం ఫిల్. ఓన్లీ ముంగడ గ్లాస్ ఇంకా గ్లాస్ తప్ప అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఏ డోర్ చేంజ్ కాలేదు, ఏ బానెట్ చేంజ్ కాలేదు, ఏ డిక్కీ చేంజ్ కాలేదు. టైర్లు వచ్చేసి ముంగడ మాత్రం 67 ఉన్నాయి, వెనక మాత్రం 50% ఉన్నాయి. 78,000 షోరూమ్ ట్రాక్ అంటుండు. సరే డౌట్ ఉంటే మనం తీపియాలి. హలో అండి, నమస్తే. చూసారు కదా మొత్తం బండి ముంగడ గ్లాస్ వెనక గ్లాస్ తప్ప చేంజ్ ఏ గ్లాస్ చేంజ్ కాలేదు. ఇంకా అన్ని ఒరిజినల్ ఉన్నాయి, అన్ని డోర్ గిట్ ఒరిజినల్ ఉన్నాయి. బండి అయితే మొత్తం జెన్యూన్ ఉంది. 78,000 షోరూమ్ ట్రాక్ అంటుండు. మనం ఎన్ఓసి ఇన్వాయిస్ మొత్తం అంతా అందున్నాయి. ఇక ఢిల్లీ ప్రైజ్ చెప్తారు 7,40,000 చెప్తారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు. అందులో ఎన్ఓసి ఇన్వాయిస్ మొత్తం ఇస్తారు. కాకపోతే ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు. కమిషన్ 15,000 ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి 25,000 ఉంటుంది. మీరు వచ్చి తీసుకుంటే ఇక్కడ మేము డైరెక్ట్ మాట్లాడిపించినాక నాకు కమిషన్ ఇస్తే చాలు. వీళ్ళు ఎంత ఇచ్చినా మీరు తీసుకోపోండి. ట్రాన్స్పోర్ట్ మీ బాధ్యత ఉంది. ఓకేనా? ప్లీజ్ ఛానల్ కొత్త చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం చాలామంది ఫోన్ చేసి అన్న కొంచెం రేట్ అదే బండి జెల్లులు ఉంటే రేటు ఒక 10,000 అటు ఇటు ఉంటుంది అన్న. మన ఏమి ఇంతకంటే తక్కువ కూడా ఇప్పిస్తుంది కానీ రిపేర్లు ఉంటాయి. ఏదైనా మీ బండి తీసుకోకపోతే మీరు ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే పని లేదు. 100% చెప్తున్నాను నేను. చిన్న పనులు ఉంటే కూడా ఇక్కడనే చేయించుకుని వీళ్ళ దగ్గరనే చేయించుకుని నేను బండి తీసుకొస్తా. అట్లుంటుంది మన బండి అనేది అట్లుంటుంది. తీసుకొచ్చి ఏదో హాస్పిటల్ తీసుకుపోయి చూపించే బండ్లు మన దగ్గర అయితే ఉండే. మనం ఏ బండి ఇప్పించినా జెన్యూన్ బండి, ఒరిజినల్ బండి కనుక. ఓకేనా?
ప్లీజ్ వాళ్ళని కొత్తగా చూస్తున్నామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది 7,40,000 అయితే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, అందులోనే భారీగానే ఉంది. పెద్దగా అయితే లేదు, పెద్దగా అయితే 5-10 వేల కంటే ఎక్కువ ఉండదు. ఇన్వాయిస్ అవైలబుల్ ఉంటుంది మీకు. ఇది హెచ్ఆర్ ఎవరికైనా ఇన్వాయిస్ కావాలంటే మాత్రం నెల రోజులు టైం పడుతుంది. ఇలా మాత్రం కొంచెం వెయిటింగ్ చేయవలసి వస్తుంది. ఢిల్లీ అయితేనేమో జల్దీ వస్తాయి, ఇక్కడ అయితే టైం పడుతుంది. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. బండి ఫోటోలు పెడతా, మీకు షోరూమ్ ట్రాక్ పెడతా, అన్నీ పెడతా. మీకు అంత సర్టిఫికేషన్ అయినాకనే బండి ఒకసారి మళ్ళీ లవ్లో చూపిస్తా. మీకు డౌట్ ఉంటే నన్ను అడగవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.